సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఏజ్ గురించి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి, అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గాయస్, రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నారని మనకి కొన్ని రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ గాయస్, అంతేకాదు ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంకా చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో గైస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్, మీరు మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.968 మిలియన్ వ్యూవర్షిప్. అవును గైస్, ఓన్లీ 1.968 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి. అండ్ గైస్, ఇది ఓన్లీ ఓవర్ నైట్ వ్యూవర్షిప్. అండ్ ఎగ్జాక్ట్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే ఎగ్జాక్ట్ వ్యూవర్షిప్ మనకి ఇంకో 1-2 డేస్లో వచ్చేస్తుంది. అండ్ కంపల్సరీ 2 మిలియన్ ప్లస్ ఉంటుంది. కానీ ఇక చూడండి, అంటే స్మాక్ డౌన్ కి ఓవర్ నైట్ వ్యూవర్షిప్ కంపల్సరీ 2 మిలియన్ ప్లస్ వస్తుండే, కానీ ఒక 2-3 వీక్స్ నుంచి స్మాక్ డౌన్ కి 2 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వస్తుంది. అంటే ఓన్లీ 1.9 చేంజ్ వస్తుంది. లైక్ లాస్ట్ వీక్ గురించి మాట్లాడితే, లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.988 మిలియన్ వ్యూవర్షిప్. సో 2-3 వీక్స్ నుంచి స్మాక్ డౌన్ కి 2 మిలియన్ ప్లస్, అంటే కొంచెమే తక్కువ వస్తుంది 2 మిలియన్ కి. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ కి కంపల్సరీ 2 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వస్తుంది. ఎందుకంటే గైస్, నెక్స్ట్ స్మాక్ డౌన్ లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తున్నారు. సో కంపల్సరీ నెక్స్ట్ స్మాక్ డౌన్ కి 2 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వస్తుంది. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక పెద్ద రిటర్న్ గురించి. అండ్ గైస్, ఆ పెద్ద రిటర్న్ ఇంకెవరితో కాదు, ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఏజ్ ది ఆన్. గైస్, ఇప్పుడు నెక్స్ట్ కాపోయే రాలో ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఏజ్ రిటర్న్ చేస్తున్నారు. గైస్, డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్లీ కన్ఫర్మ్ ఏజ్ రిటర్న్ చేస్తున్నారని. అండ్ గైస్, అంతేగా అంటే మన స్మాక్ డౌన్ టీవీలో వచ్చినప్పుడే డబ్ల్యూడబ్ల్యూఈ ఒక యాడ్ లో అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసింది ఇప్పుడు నెక్స్ట్ కాపోయే రాలో ఏజ్ వస్తున్నారని. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి నెక్స్ట్ కాపోయే రాలో 101% ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ కనిపిస్తారు. కానీ ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎడ్జ్ ఎందుకు రిటర్న్ చేస్తున్నారు? అంటే ఎడ్జ్ జస్ట్ వన్ టైం కోసమే రాలో కనిపిస్తారా, లేదంటే ఎడ్జ్ ఏదైనా ఫ్రెష్ ఫ్యూడ్ స్టార్ట్ అవుతుంది? ఎందుకంటే చూడండి, మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మేబీ ఎడ్జ్ది మనకి ఇప్పుడు నెక్స్ట్ రాలో ఒక ఫ్రెష్ ఫ్యూడ్, అంటే ఏదైనా ఫ్రెష్ సూపర్ స్టార్తో మనకి ఎడ్జ్ది ఒక మంచి ఫ్యూడ్ చూడండి దొరుకుతాయని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ గైస్, అంతేకాదు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక డిమాండ్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈతో. అండ్ అది ఏంటంటే, ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ వర్సెస్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ మ్యాచ్ ఆన్. గాయస్, మన ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో డబ్ల్యూడబ్ల్యూఈతో కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే, ఏజే స్టైల్స్ వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ కావాలి. ఇది ఒక పెద్ద డ్రీమ్ మ్యాచ్, మాకు ఈ మ్యాచ్ చూడాలని ఉంది. సో మాకు ఎడ్జ్ వర్సెస్ మన ఏజే స్టైల్స్ మ్యాచ్ కావాలని ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. సో గైస్, మేబీ అని చెప్పలేము, మనకి రేపు రావాలంటే నెక్స్ట్ రాలో మనకి ఎడ్జ్ వర్సెస్ మన ఎడ్జ్ స్టైల్స్ మధ్య, అంటే ఇలా మధ్య ఏదైనా ఫ్రెష్ ఫ్యూడ్, అంటే ఏదైనా ఫ్యూడ్ స్టార్ట్ కావచ్చు. మేబీ ఏం చెప్పలేము, ఎందుకంటే చూడండి, ఎడ్జ్ స్టైల్స్ ఇప్పుడు ఫ్రీ ఉందంటే ఎడ్జ్ స్టైల్స్ ఒక పెద్ద ఫ్యూడ్ ఏం నడుస్తలేదు రాలో. సో ఎడ్జ్ స్టైల్స్ వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉంటుంది ఎడ్జ్ కోసం అండ్ ఎడ్జ్ స్టైల్స్ కోసం అండ్ ఫ్యాన్స్ అందరి కోసం. ఈ మ్యాచ్ కిరాక్ మ్యాచ్ ఉంటుంది. సో అందుకని మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఎడ్జ్ వర్సెస్ ఎడ్జ్ స్టైల్స్ మ్యాచ్ బుక్ చేయొచ్చు, మేబీ చెప్పలేం. కానీ చూడండి, ఇప్పుడు మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ పైన ఉంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ మాట వింటదా, లేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఎడ్జ్ కోసం ఏదైనా వేరే ఫ్రెష్ ఫ్యూడ్, అంటే ఏదైనా వేరే సూపర్ స్టార్ ఆల్రెడీ ముందే డిసైడ్ చేసింది, అది మనకి ఇప్పుడు నెక్స్ట్ రాలోనే తెలిసిపోతుంది. సో గైస్, అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు ఎడ్జ్ వర్సెస్ ఏ సూపర్ స్టార్ మధ్యలో మీరు మ్యాచ్ చూడాలనుకుంటున్నారు? లైక్ ఎడ్జ్ వర్సెస్ ఎడ్జ్ స్టైల్సా, లేదంటే ఎడ్జ్ వర్సెస్ ఏదైనా వేరే సూపర్ స్టారా? గాయస్, అసలు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 101% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ గురించి. ఎందుకంటే గాయస్, రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో కెవిన్ ఓవెన్స్ ది బ్లడ్ ల్యాండ్ టీ షర్ట్ వేసుకొని వచ్చినారు. అవును గైస్, కెవిన్ ఓవెన్స్ రోమన్ రేన్స్ టీ షర్ట్, ది బ్లడ్ ల్యాండ్ టీ షర్ట్ కెవిన్ ఓవెన్స్ వేసుకొని వచ్చినారు ఒక లైవ్ ఈవెంట్లో. సో అందుకని అంటే కెవిన్ ఓవెన్స్ రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో ఈ బ్లడ్ ల్యాండ్ టీ షర్ట్ వేసుకొని రాగానే అందరు ఫ్యాన్స్ చాలా షాక్ అయిపోయినారు, మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఒక వేరే
సూపర్ స్టార్ అంటే ది బ్లడ్ లైన్ టీ షర్ట్ వేసుకొని వచ్చినారు. సో అసలు కెవిన్ ఓవెన్స్ ఎందుకు ది బ్లడ్ లైన్ టీ షర్ట్ వేసుకొని ఎందుకు వచ్చినారు కెవిన్ ఓవెన్స్ అని అందరు ఫ్యాన్స్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ మనకి క్వశ్చన్ పైన కొన్ని రూమర్స్ వచ్చినాయి. అండ్ ఆ రూమర్స్ ఏంటంటే అంటే దీని ఇంకా ఓన్లీ త్రీ రీజన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ రీజన్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఆల్రెడీ అంటే రీసెంట్లీ మనం రాలో చూసినాం. అంటే కెవిన్ ఓవెన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఆల్రెడీ ఒక మంచి ఫ్యూడ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ ఇలా మధ్య ఒక మంచి గొడవ స్టార్ట్ అయిపోయింది. సో అందుకనే మేబీ కెవిన్ ఓవెన్స్ సెత్ రాలిన్స్ కి ఎక్రియనికి టీ షర్ట్ వేసుకొని వచ్చినారేమో. అంటే మేబీ చూడు అంటే సెత్ రాలిన్స్ చూడు నేను నీ ఫ్రెండ్ టీ షర్ట్ వేసుకున్నాను అని మేబీ అని చెప్పలేము. అంటే కెవిన్ ఓవెన్స్ లైవ్ ఈవెంట్ లో కావాలని సెత్ రాలిన్స్ కి ఎక్రియనికి ఇలాంటి టీ షర్ట్ వేసుకున్నారేమో. అండ్ గాయస్ అంతేకాదు సెకండ్ రీజన్ ఏంటంటే మేబీ నిజంగానే కెవిన్ ఓవెన్స్ రోమన్ రేన్స్ చేయి కలుపుకున్నారేమో. అండ్ మేబీ చెప్పలేమో రోమన్ రేన్స్ స్మాక్ డౌన్ నుంచి రాని కంట్రోల్ చేస్తారేమో. అండ్ మేబీ చెప్పలేము అంటే ది బ్లడ్ లైన్ న్యూ మెంబర్ కెవిన్ ఓవెన్స్ కావచ్చు. అండ్ కెవిన్ ఓవెన్స్ రోమన్ రేన్స్ మాట వింటారు అనుకుంటా. అండ్ కెవిన్ ఓవెన్స్ రాని కంట్రోల్ అంటే రోమన్ రేన్స్ కెవిన్ ఓవెన్స్ ద్వారా రాని కంట్రోల్ చేస్తారేమో. అంటే మేబీ చెప్పలేము. మేబీ సెకండ్ రీజన్ కావచ్చు. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే జస్ట్ ఓన్లీ టైం పాస్ కోసమే కెవిన్ ఓవెన్స్ ది బ్లడ్ లైన్ టీ షర్ట్ వేసుకుని. ఎందుకంటే లైవ్ ఈవెంట్ లో మన సూపర్ స్టార్స్ కొంచెం క్యారెక్టర్ బ్రేక్ చేస్తారు. అంటే డార్క్ మ్యాచెస్ లైవ్ ఈవెంట్స్ లో కొంచెం క్యారెక్టర్ బ్రేక్ చేస్తారు. సో మేబీ జస్ట్ టైం పాస్ కోసమే కెవిన్ ఓవెన్స్ టీ షర్ట్ వేసుకున్నారేమో అని మన ముందు ఈ 3 రీజన్స్ వచ్చినాయి. సో అందుకని ఇప్పుడు మీరు నాకు కామెంట్స్లో 100% చెప్పండి. మీ ప్రకారం ఈ 3 రీజన్స్లో ఏ రీజన్ కరెక్టో మీకు ఏమనిపిస్తుందో మీ నాకు కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జాన్ మారిసన్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు 1 వీక్ బ్యాక్ డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళీ ఒకసారి ఒక 8 సూపర్ స్టార్స్ కి డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి తీసేసింది, రిలీజ్ చేసింది. అండ్ గాయస్ ఆ 8 సూపర్ స్టార్ లో మన జాన్ మారిసన్ ఉన్నారు. జాన్ మారిసన్ కి డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి తీసేసినారు, రిలీజ్ చేసినారు. అండ్ గాయస్ అంతేకాదు ఇప్పుడు 1 వీక్ తర్వాత జాన్ మారిసన్ సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేసినారు. అండ్ గాయస్ ఆ వీడియోలో జాన్ మారిసన్ మన అందరితో ఒక చిన్న బాధ షేర్ చేసినారు. అండ్ అది ఏంటంటే చూడండి డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఒక సూపర్ స్టార్కి తీసేసినప్పుడు సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్లో కంపల్సరీ బెస్ట్ ఆఫ్ లక్ అని విష్ చేస్తుంది. అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము జాన్ మారిసన్కి తీసేసినాము అండ్ జాన్ మారిసన్కి ఫ్యూచర్ కోసం బెస్ట్ ఆఫ్ లక్ అని డబ్ల్యూడబ్ల్యూ ఒక ట్వీట్ చేస్తుంది. కానీ ఈసారి డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి ట్వీట్ చేయలేదు. అంటే జాన్ మారిసన్ ఒక చిన్న సూపర్ స్టార్ అయింది, జాన్ మారిసన్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అంటే ఈసారి డబ్ల్యూడబ్ల్యూ జాన్ మారిసన్కి కరెక్ట్గా బుక్ చేయలేదు. కానీ జాన్ మారిసన్ అంటే మీకు ఒకవేళ జాన్ మారిసన్ అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాలు చూస్తున్నారంటే మీ అందరికీ ఆవిడ తెలిసి ఉంటుంది. జాన్ మారిసన్ ఇంతకుముందు డబ్ల్యూడబ్ల్యూ చాలా జబర్దస్త్ పేరు సంపాదించినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ బయట అవి జాన్ మారిసన్ చాలా జబర్దస్త్ పేరు సంపాదించినారు. కానీ ఈసారి అంటే మళ్ళీ ఒకసారి జాన్ మారిసన్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినప్పుడు ఈసారి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు జాన్ మారిసన్కి అంత మంచిగా ఏం బుక్ చేయలేదు. అంటే జస్ట్ ఒక జోకర్లా బుక్ చేసినారు. అండ్ అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మేము జాన్ మారిసన్కి రిలీజ్ చేస్తున్నాం, సో బెస్ట్ ఆఫ్ లక్ జాన్ మారిసన్ ఫ్యూచర్ కోసం అని ఇలాంటి ట్వీట్ చేయలేదు. సో అందుకనే జాన్ మారిసన్ కొంచెం మనందరితో ఈ బాధ షేర్ చేసినారు. సో డబ్ల్యూడబ్ల్యూ కొంచెం రాంగ్ చేసింది జాన్ మారిసన్ విషయంలో. సో అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్ 100% చెప్పండి. డబ్ల్యూడబ్ల్యూ చేసింది కరెక్టా రాంగా మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం కోఫీ కింగ్స్టన్ గురించి. ఎందుకంటే గాయస్ మీలో కొంతమంది అన్న కోఫీ కింగ్స్టన్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో స్మాక్ డౌన్ లో కనిపిస్తలేడు. సో కోఫీ కింగ్స్టన్ కి ఏమైంది, కోఫీ కింగ్స్టన్ ఎక్కడ ఉన్నాడు, కోఫీ కింగ్స్టన్ మనకి ఎందుకు కనిపిస్తలేడు అని మాకు అప్డేట్ అని మీలో కొంతమంది కామెంట్ చేసినారు. సో చూడండి గాయస్ కోఫీ కింగ్స్టన్ గురించి మాట్లాడితే కోఫీ కింగ్స్టన్ మనకి రీసెంట్లీ స్మాక్ డౌన్ లో కనిపించినారు. ఆన్గస్ రీసెంట్లీ స్మాక్ డౌన్ లో కోఫీ కింగ్స్టన్ వచ్చినారు. కానీ మనకి ఆన్ టీవీలో కోఫీ కింగ్స్టన్ కి చూపించలేదు. బట్ స్మాక్ డౌన్ అయిపోయినాక స్మాక్ డౌన్ ఆఫర్ లో మనకి ది బ్లడ్ లైన్ అంటే రోమన్ రేన్స్, ది ఊసోస్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్, కోఫీ కింగ్స్టన్ అండ్ కింగ్ వుడ్స్ మధ్యలో మనకి ఒక సాలిడ్ 6-man tag team మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ లో మనకి కోఫీ కింగ్స్టన్ కనిపించినారు. సో దీని అర్థం ఏంటంటే కోఫీ కింగ్స్టన్ రీసెంట్లీ స్మాక్ డౌన్ ఉండే బట్ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు కోఫీ కింగ్స్టన్ కి యూజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనకి స్మాక్ డౌన్ లో కోఫీ కింగ్స్టన్ కనిపిస్తారు. అండ్ రీసెంట్లీ మనకి 2-3 వీక్స్ కోఫీ కింగ్స్టన్ స్మాక్ డౌన్ ఎందుకు కనిపించలేదు అంటే డబ్ల్యూడబ్ల్యూ కోఫీ కింగ్స్టన్ కి అంటే కోఫీ కింగ్స్టన్ ఇంజూర్డ్ అయినారని ఒక స్టోరీ లైన్ ప్రకారం కోఫీ కింగ్స్టన్ అంటే మన ది ఊసోస్ అండ్ రోమన్ రేన్స్ అటాక్ చేశారు కదా కోఫీ కింగ్స్టన్ పైన. సో అందుకని కోఫీ కింగ్స్టన్ ఇంజూర్డ్ అయిపోయినారని డబ్ల్యూడబ్ల్యూ కావాలని కోఫీ కింగ్స్టన్ ఒక 2-3 వీక్స్ బ్రేక్ ఇచ్చింది. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్లీ మనకి స్మాక్ డౌన్ ఆఫర్ లో కోఫీ కింగ్స్టన్ కనిపించినారు. సో అంత మంచి ఉంటే మనకి నెక్స్ట్ వీక్ నుంచి స్మాక్ డౌన్ లో కోఫీ కింగ్స్టన్ కనిపిస్తారు.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఇప్పుడు నెక్స్ట్ కాపోయే స్మాక్ డౌన్ లో ఫైనలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తున్నారు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ స్మాక్ డౌన్ లో వస్తున్నారని మనకి ఎలా అనౌన్స్మెంట్ చేయగానే ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ షాక్ అయిపోయినారు. ఎందుకంటే రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ కి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు షాక్ అయినారు. కానీ ఈ స్మాక్ డౌన్ లో ఇంకా ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరికి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. అండ్ గైస్ ఆ ఇద్దరు ఇంకెవరు కాదు, ఫస్ట్ ఏమో మన WWE అఫీషియల్ ఆడమ్ పియర్స్ అండ్ సెకండ్ ఏమో సామీ జేన్. ఎందుకంటే స్మాక్ డౌన్ అయిపోగానే సామీ జేన్ ది అండ్ ఆడమ్ పియర్స్ ది ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడినారు. సో ఫస్ట్ సామీ జేన్ ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో సామీ జేన్ చెప్పినారు, చూడండి నేను స్మాక్ డౌన్ లో 18 సూపర్ స్టార్స్ అండ్ టోటల్ 18 సూపర్ స్టార్స్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఉండే. అండ్ నేను ఆ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ లో అందరికీ ఓడిపించినాను. అండ్ నేను ఆ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గెలిచినాను. కానీ నేను గెలవంగానే అంటే నేను ఇన్ని సంవత్సరాల తర్వాత నా కెరియర్ లో ఒక బెస్ట్ మ్యాచ్ నేను గెలిచినాను. అండ్ నా మ్యాచ్ గెలవంగానే అందరు నా గురించి మాట్లాడతారేమో అని నేను అనుకున్నాను. కానీ అంతలోనే కైలా రింగ్ లో వచ్చింది. అండ్ కైలా రింగ్ లో వచ్చి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ స్మాక్ డౌన్ లో రిటర్న్ చేస్తున్నాడని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అనౌన్స్మెంట్ చేసింది. సో అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే కావాలని అందరు నాకు టార్గెట్ చేస్తున్నారు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ దగ్గర ఇంకా వేరే టైం లేదా అయింది అంటే నేను మ్యాచ్ గెలవంగానే నా అనౌన్స్మెంట్ చేయాలా, అంటే ద బీస్ట్ వస్తున్నాడని నా ముందే అనౌన్స్మెంట్ చేయాలా, అంటే వేరే టైం లేదా, అంటే వేరే టీవీ టైం దొరకలేదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి? నేను మ్యాచ్ గెలవంగానే నా బెస్ట్ మూమెంట్ మొత్తం ఖరాబ్ చేసి నా ముందే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ స్మాక్ డౌన్ లో వస్తున్నాడని ఇంత పెద్ద అనౌన్స్మెంట్ చేస్తారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? కావాలని WWE నాకు కావాలని ఊకే ప్రతిసారి నాకు టార్గెట్ చేస్తుంటారు. అసలు మీరు ఏమనుకుంటున్నారా అని సామీ జేన్ చెప్పినారంటే సామీ జేన్ ద బీస్ట్ ది ఇన్సల్ట్ చేసినారంటే ద బీస్ట్ దగ్గర టైం లేదా ఏంటంటే వేరే టీవీ టైం దొరకలేదా, నా టైమే దొరికిందా అని సామీ జేన్ చెప్పినారు. అండ్ గాయస్ దాని తర్వాత సామీ జేన్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు నేను రోమన్ రేన్స్ కి నెక్స్ట్ అపోనెంట్ ని అండ్ నేను కంపల్సరీ ఇన్ ఫ్యూచర్ లో రోమన్ రేన్స్ ఫైట్ చేస్తాను. అండ్ నేను ఫైట్ చేసినప్పుడు నేను కంపల్సరీ రోమన్ రేన్స్ కి ఓడిపించేస్తాను. అండ్ నేను న్యూ యూనివర్సల్ ఛాంపియన్ అయిపోతానని సామీ జేన్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ గాయస్ ఇక్కడ మన సామీ జేన్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో గాయస్ ఇప్పుడు మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి సామీ జేన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి చెప్పింది కరెక్టా రాంగా? మీకేమనిపిస్తుంది మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి. అండ్ ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసినప్పుడు సామీ జేన్ ద బీస్ట్ ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మాత్రం ద బీస్ట్ బట్టలు ఉతికేస్తాడు సామీ జేన్ కి. సో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ లో ఏమవుతుందేమో అది మన నెక్స్ట్ స్మాక్ డౌన్ తెలిసిపోతుంది. అండ్ నాకు నెక్స్ట్ స్మాక్ డౌన్ కంటే ముందు ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను, ఓకే? అండ్ గైస్ అంతేకాదు స్మాక్ డౌన్ ఆఫ్ ఎయిర్ లో ఆడమ్ పియర్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో కైలా ఆడమ్ పియర్స్ క్వశ్చన్ అడిగింది. అండ్ గైస్ ఆ క్వశ్చన్ అడిగే ముందు కైలా ఏమని చెప్పింది అంటే నేను ఇందాకనే స్మాక్ డౌన్ లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ స్మాక్ డౌన్ లో రిటర్న్ చేస్తున్నాడని ఇంత పెద్ద అనౌన్స్మెంట్ చేసినాను. సో నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నాకు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది అని కైలా చెప్పింది. అండ్ గైస్ అంతేకాదు కైలా ఆడమ్ పియర్స్ క్వశ్చన్ అడిగింది. అండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ లో ద బీస్ట్ వస్తున్నాడు, సో మీకు ఎలా అనిపిస్తుంది అని ఆడమ్ పియర్స్ అడిగినప్పుడు ఆడమ్ పియర్స్ ఆన్సర్ ఇచ్చినారు. ఏంది నీకు చాలా మంచిగా అనిపిస్తుందా? నువ్వు ఒక్కసారి నా ప్లేస్ లో ఉండి చూడు నీకు తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక మంచి సూపర్ స్టార్, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, చాలా పెద్ద సూపర్ స్టార్. అండ్ నాకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ స్టోరీ లైన్ లో యాడ్ చేసినాడు, నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ మెయిన్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ద బీస్ట్ చాలా ఓవర్ చేసినాడు. అవును ద బీస్ట్ చాలా ఓవర్ చేసినాడు. కెమెరా మ్యాన్ పైన అటాక్ చేసినాడు, మన WWE సూపర్ స్టార్స్ పైన అటాక్ చేసినాడు, మొత్తం ప్రాపర్టీ మొత్తం డ్యామేజ్ చేసినాడు, నా పైన అటాక్ చేసినాడు. సో అసలు ఏమనుకుంటున్నాడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్? అండ్ నీకేమో మంచిగా అనిపిస్తుందా? నువ్వు హ్యాపీ ఉన్నావు అండ్ నువ్వు నాకు అడుగుతున్నావు నాకు ఎలా అనిపిస్తుంది అని. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కొలి సస్పెండే కాదు, నేను $1 million ఫ్యాన్ వేసినాను. అండ్ ఆ ఫ్యాన్ కట్టినాడు అంటే నేను ద బీస్ట్ దగ్గరికి వెళ్ళి $1 million తీసుకున్నాను. సో కంపల్సరీ ద బీస్ట్కి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది నాతో అని యాడమ్ చెప్పినారు. అండ్ యాడమ్ చూసుకోమంటే ఇప్పుడు అంటే నాకు ఎలా అనిపిస్తుంది నువ్వు చూస్తావా, నేను ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నావు నీకు తెలుస్తుందా అని ఆడమ్ పియర్స్ చెప్పినారు కైలాకి. అండ్ గస్ ఇక్కడనే ఆడమ్ పియర్స్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో గస్ దీని అర్థం ఏంటంటే ఈ స్మాక్ డౌన్ లోని రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ అని కాదు
సామీ జెన్ అండ్ యాడమ్ పియర్స్ కి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ లో కంపల్సరీ యాడమ్ పియర్స్ కి అయితే ఉంటుందని కూడా చూద్దాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ లో ఏమైతుందేమో, నాకు ఎలాంటి రూమర్ వచ్చినా నేను అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ గైస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గైస్ ఒక్కటేసారి మనకు కొన్ని రూమర్స్ అప్డేట్ వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నాడు. రోమన్ రేన్స్ ఇన్ ఫ్యూచర్లో అంటే చాలా తొందరలోనే రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నాడు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ మీలో కొంతమంది నాకు ఆల్రెడీ కామెంట్స్లో అడుగుతున్నారు, అన్న ఏందన్నా రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నాడా అన్న, మాకు దీనిపైన కొంచెం క్లియర్గా అప్డేట్ అని మీలో కొంతమంది కామెంట్ చేసి అడిగినారు. సో చూడండి గాయస్, అంటే అసలు రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నాడని మనకి ఇలాంటి రూమర్స్ అసలు ఎందుకు వచ్చినాయి అంటే, రోమన్ రేన్స్ రీసెంట్లీ రీసెంట్ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ ఒక సెగ్మెంట్ జరిగింది కదా. సో ఆ సెగ్మెంట్లో రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ చెప్పిన, అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏమైనా ఉండే అంటే, నేను మీ ట్రైబల్ చీఫ్ని, నేను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ని, అండ్ నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నంత రోజులు, అంటే నా రోజులు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడు అయిపోతాయో నాకు తెలియదు, అంటే ఇంకా నేను ఎన్ని రోజులు ఉంటాను నాకే తెలియదు అన్నట్టు రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ రోమన్ రేన్స్ ఏమన్నారు అంటే, నేను ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఎన్ని రోజులు ఉంటానేమో, అంటే ఇప్పుడు నా రోజులు అయిపోయినాకైనా మీరు కంపల్సరీ ఫ్యూచర్లో ఇవాళ కాకుండా రేపు మీరు నాకు ఎక్నాలెడ్జ్ చేస్తారని రోమన్ రేన్స్ చెప్పినారు ఆ సెగ్మెంట్లో. సో అందుకనే మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ చెప్పిన, అంటే నేను ఇంకా ఎన్ని రోజులు ఉంటాను నాకే తెలియదు, అంటే నా రోజులు ఇంకెన్ని ఉన్నాయో డబ్ల్యూడబ్ల్యూ నాకే తెలియదు అన్నట్టు రోమన్ రేన్స్ మాట్లాడిన. అండ్ చాలా తొందరలోనే నా రోజులు అయిపోతాయేమో అని రోమన్ రేన్స్ చెప్పినారు. సో అందుకనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నారని. అండ్ అంతేకాదు, కరెక్ట్ 1 వీక్ బ్యాక్ రోమన్ రేన్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో రోమన్ రేన్స్ ఒక క్వశ్చన్ అడిగినారంటే, ఆ క్వశ్చన్ ఏంటంటే, రోమన్ రేన్స్ మీరు ఇన్ ఫ్యూచర్లో హాలీవుడ్లో వెళ్తారని అడిగినప్పుడు రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ చెప్పినారు, అవును ఇన్ ఫ్యూచర్లో నేను కంపల్సరీ హాలీవుడ్లో అడుగు పెడతాను. అండ్ నేను ఈ డబ్ల్యూడబ్ల్యూ చాలా నేర్చుకున్నాను, అండ్ నేను ఈ డబ్ల్యూడబ్ల్యూ నేర్చుకుని నాకు మన హాలీవుడ్లో పనికొస్తుంది. ఎందుకంటే చూడండి, లైఫ్లో చేంజెస్ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో మనం కంపల్సరీ అప్గ్రేడ్ కావాల్సో, చేంజ్ కావాల్సో, నేను ఈ ఫ్యూచర్లో హాలీవుడ్లో కంపల్సరీ అడుగు పెడతానని రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు, రీసెంట్లీ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ అంటే నాకు ఇంకా ఎన్ని డేస్ మిగిలినాయేమో ఈ డబ్ల్యూడబ్ల్యూ నాకే తెలియదు, అంటే నా డేస్ చాలా తొందరలో అయిపోతాయేమో అని రోమన్ రేన్స్ చెప్పినారు. సో అందుకని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, రోమన్ రేన్స్ చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇవి జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ కోసమే జస్ట్ రూమర్సే. అండ్ నాకు ఈ రూమర్స్ పైన ఇంకా ఎలాంటి అప్డేట్స్, ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో గైస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గైస్. బాయ్.